ఈయన తెలంగాణ కాదు, మరి తెలుగు మాట్లాడితే ఆయన కూడా కాదట. ఎక్కడో ముంబై నుంచి వచ్చి ఈ గడ్డ మీద ఉన్న తెలంగాణ ప్రజలను నిలువున దోపిడీ చేయడానికి, వేధించడానికి, అక్రమ ఫీజులు వసూలు చేయడానికి మన ప్రాంతం దొరికిందట. ఇక్కడ పొదార్ ఇంటర్నేషనల్ అనే స్కూల్ తోటి సిబిఎస్ఈ అన్నాడు. మరి సిబిఎస్ఈ పర్మిషన్ ఉందా ఆయనకు? మరి సిబిఎస్ఈ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే సిబిఎస్ఈ అని బోర్డు పెట్టాలి కదా. మరి ఇంటర్నేషనల్ అని ఎట్లా పెడతారు? 2009 జీవో ఏం చెప్తా ఉంది? ఇంటర్నేషనల్ కానీ కాన్సెప్ట్ కానీ అసలు అట్లాంటి తోకలే తలిగించొద్దు. ఎందుకని ఇట్లాంటి తోకలు తలిగించడం? పేదలను మోసం చేయడం. ఈ పొదార్ లాంటి స్కూళ్ళు, పొదార్ ఇంటర్నేషనల్ స్కూల్ కాదు అది, అందరినీ నిలువున మోసం చేసే స్కూల్గా మేము చెప్తా ఉన్నాం. సిబిఎస్ఈ పర్మిషన్ లేనే లేదు, ఉన్నదే వాళ్ళకు 1 నుంచి 7వ తరగతి వరకు పర్మిషన్, స్టేట్ సిలబస్ పర్మిషన్ ఉంది. గమనించండి మిత్రులారా, జిల్లా విద్యాధికారి ఆయన ఆల్తుపాల్తు వ్యక్తి కాదు, ఆయన జిల్లా విద్యాధికారి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్